అబ్బా గుమగుమలాడే చికెన్ మెజెస్టిక్, తందూరి అండ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. అసలు ఈ ప్లేస్ చూస్తుంటే యూకేలో ఉన్నామా లేక ఇండియాలో ఉన్నామా అనిపిస్తుంది. ఈ టేస్ట్ ఎంతో చూసేద్దాం రండి. వెల్కమ్ టు లల్లీస్ లిటిల్ వరల్డ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము లూటన్ నుంచి లండన్ ట్రావెల్ చేస్తున్నాము. సో ఈస్ట్ హామ్ టెంపుల్ డిన్నర్ చేసి ఇంటికి వస్తామన్నమాట. సో నాతో వచ్చేయండి. ఈరోజు మనతో పాటు ట్రావెల్ చేసేది మిస్టర్ రాంబాబు గారు. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ క్రేజీ సినీ టాక్స్ ఛానల్లో ఉన్నాడు, ఫౌండర్. వీళ్ళిద్దరు ఈయన ఆకాష్ బ్రో. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఎట్లానో ఫైనలీ మేము ట్రావెల్ చేస్తున్నాం, మాతో పాటు రండి. Hello. Hi. For group travel card, how many people can travel? Like A minimum of 3. minimum 3, maximum? There isn't a maximum. Okay. సో మనకి గ్రూప్ ట్రావెల్ కార్డ్స్ అయితే వచ్చేసాయి. ఈ ఒక్కొక్క గ్రూప్ ట్రావెల్ కార్డ్ పట్టుకుని ఎలా ఊపుతున్నారు. సేమ్. సో ఈచ్ పర్ హెడ్ వచ్చి £20 పడింది. ఇక్కడ నుంచి మన బ్యాచ్తో ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకే తినాలి, బయట తినాలి, బయటకు వచ్చినప్పుడు కదా రాము. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు. ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేసింది. మన ఇండియాలో అలా ఉండదు అనమాట, టైం అంటే టైంకి వస్తుంది. ఇవి లోకల్ ట్రైన్సే. ట్రైన్ ఎక్కి అలా ఒక 20 minutes ముచ్చట్లు పెట్టామంతే. సీనరీ చూసుకుంటూ ఉండగానే ఈ లోపు మనం సెంట్ ప్యాంక్రస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం అండర్ గ్రౌండ్ అయితే ఎక్కి లండన్ ట్రావెల్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక 15 to 20 minutes పట్టచ్చు. ఇదైతే చాలా పెద్ద స్టేషన్, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ట్రైన్స్ కూడా మనం ప్యారిస్ కూడా ట్రావెల్ చేయొచ్చు. సో ప్యారిస్కి మనకి జస్ట్ ఇక్కడ నుంచి 23 to 25 pounds ఉంటుంది అంతే. సో ఇప్పుడు మనం ది మూమెంటంకి వెళ్తున్నాం, రండి. అండ్ లండన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇదేమో టేమ్స్ రివర్ అంట, నాకు కూడా తెలియదు, ఇదిగో ఈ బ్రో చెప్పాడు. సో మనం ఈరోజు లండన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, రండి. మనం ఆల్మోస్ట్ 2 hours ట్రావెల్ చేసి ఈస్ట్ హ్యామ్ వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ టెంపుల్కి పోతున్నాం అన్నమాట. పదండి పోదాం. ట్రైన్ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది 50pk టీ అనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని అంటే వీళ్ళు ఇచ్చే ఓవర్ యాక్షన్ మీరేనండి. బాగుంది. వీళ్ళిద్దరికి బండెడ్ షుగర్ వేసినా సరిపోదు గైస్. అక్కడ టీ తాగేసి అలా నడుచుకుంటూ టెంపుల్ అంటే ఆల్మోస్ట్ జస్ట్ 2 minutes వాక్ అక్కడ నుంచి అంతే. నడుచుకుంటూ అసలు రెస్టారెంట్స్, మలయాళీ రెస్టారెంట్స్, ఏవో కేక్ షాప్స్ అన్నీ చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఎవరో మ్యాంగోస్ అమ్ముతున్నారు గైస్, అసలు ఎంత బాగున్నాయో చూడ్డానికి. బట్ బాక్స్ £15 అని చెప్పాడు, తీసుకోలేదు, వెళ్ళేటప్పుడు తీసుకుందామని. బయట నుంచి టెంపుల్ చూసారా ఎంత బాగుందో. అసలు ఆ గోపురము ఇండియన్ వైబ్స్ వచ్చాయి. అసలు ఇండియాలో నార్మల్ గుళ్ళు ఎలా ఉంటాయో అలానే అనిపించింది నాకైతే. మనం ఒకవేళ ఇండియాలో ఉంటే మీరు ఎక్కడి నుంచి అంటే తమిళనాడు, కేరళ అలా చెప్పుకుంటాం. బట్ ఒకసారి మనం కంట్రీ దాటితే మాత్రం వీఆర్ ఇండియన్స్ అని ప్రౌడ్గా చెప్పుకుంటాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని చూసిన తర్వాత అయితే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మలయాళీస్, తమిళియన్స్ ఎవరైనా సరే ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ అవుతారనమాట. అసలు ఇంత పెద్ద ఆంజనేయ స్వామి అయితే ఇండియాలో చూశాను నేను. అసలు ఇంత పెద్ద విగ్రహం ఉన్నది. వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇది. నేను యూకే వచ్చిన తర్వాత చాలా టెంపుల్స్ అయితే విజిట్ చేశాను. ఇంతమంది జనము, ఇంత తాళమేళాలు ఎక్కడ అయితే వినలేదు, చూడలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని చూడగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇక్కడ ప్రసాదం కూడా ఆల్మోస్ట్ £1 ఒక లడ్డు ఇస్తున్నారు. సేమ్ తిరుపతి లడ్డు లాగే అనిపించింది నాకు. అండ్ మీరు ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే కూడా మీరు చేయించుకోవచ్చు. అర్చన టికెట్ £3 ఉంటుంది.
ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్, చాలా ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి, వెజిటేరియన్ రెస్టారెంట్స్. సో ఎవరైనా నార్త్ వాళ్ళు ఉంటే తినొచ్చు. ఇక్కడ పానీపూరి ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. అసలు రోడ్ సైడ్ పానీపూరి చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయి వెళ్ళి తినేద్దామని చెప్పి వెళ్ళాను. బట్ తీరా చూసేసరికి అది హైదరాబాద్ స్టైల్ కాదు, చాలా చల్లగా ఉండే పానీపూరి. ఏమో ఇంకా పర్వాలేదు అనిపించింది. సో నార్త్ వాళ్ళకైతే నచ్చుతుంది. మనకి వేడివేడిగా బఠానీ వేసి ఆ పానీపూరి వాటర్ వేసి ఇస్తేనే మనకు బాగా అనిపిస్తుంది కదా. సో ఇది సెకండ్ టెంపుల్ అన్నమాట. ఫస్ట్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes వాక్లోనే మనకు సెకండ్ టెంపుల్ ఉంది, శ్రీ మురుగన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇది తమిళియన్స్ టెంపుల్ అనమాట. అసలు ఇక్కడ ప్రతి మధ్యాహ్నం నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. మేము కొంచెం ఈవినింగ్ లేట్గా వెళ్ళామన్నమాట. సో దానివల్ల మాకేం దొరకలేదు. మీరు ఒకవేళ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మధ్యాహ్నం వెళ్ళండి, టెంపుల్ దర్శనం చేసుకొని అన్నదానం కూడా చూసుకొని రావచ్చు. ఈ టెంపుల్లో అయితే వీడియో రికార్డింగ్ అలో లేదు. ఫైనలీ టెంపుల్ దర్శనాలు అయితే అయిపోయినాయి. ఈస్ట్ టైం వస్తే మాత్రం ఈ 2 టెంపుల్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో మా ఓడు మైక్ ఆన్ చేయకుండా ఏదో టెంపుల్ చరిత్ర చెప్తానని చెప్పి అటు ఇటు తిరిగేస్తున్నాడు అనమాట. మైక్ అస్సలు ఆన్ చేయలేదు. వీడు ఓవర్ యాక్షన్. కాకపోతే మీరు ఒకవేళ ఆ టెంపుల్ హిస్టరీ గురించి వాడి నోట్తోనే వినాలి అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, సేమ్ దానికి డబ్బింగ్ చెప్పిస్తామన్నమాట. ఫైనలీ దర్శనాలు అయిపోయిన తర్వాత ఫుడ్ హంటింగ్ అయితే స్టార్ట్ చేసాం. గూగుల్ మ్యాప్స్లో చూసిన తర్వాత నియరెస్ట్ రెస్టారెంట్స్ అని హైదరాబాద్ బావర్చి అని కనిపించింది. ఇంకా మనం హైదరాబాదీ వాళ్ళ మా పేరు చూడగానే ఆగుతామా, వెళ్ళి అక్కడ మెనూలో చాలా ఐటమ్స్ ఉండే చూసి చికెన్ మెజెస్టిక్, బిర్యానీ అండ్ ఆల్సో తందూరి చికెన్ ఇవన్నీ ఆర్డర్ చేసామన్నమాట. అసలు ఇండియా టేస్ట్కి ఏ మాత్రం తీసిపోలేదు. టేస్ట్ అయితే చాలా వరకు మ్యాచ్ చేశాడనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే బిర్యానీ టేస్ట్. చాలా రోజుల తర్వాత ఇండియన్ ఫుడ్ తిన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నార్మల్లీ ఎక్కడికి వెళ్ళినా ప్రాపర్ స్పైసీనెస్ అనేది ఉండదన్నమాట. సో ఈ బావర్చి రెస్టారెంట్ అయితే మీరు ట్రై చేయండి ఈసారి ఈస్ట్ టైం ఎవరైనా వెళ్తే గనక, చాలా బాగుంటుంది. మాకు పెరుగు చట్నీ అండ్ ఆల్సో చాలా వరకు సోంపు కూడా ఇచ్చారు. సోంపు అసలు ఇండియా రెస్టారెంట్స్లో తప్ప మాకు ఇండియాలో తప్ప యూకేలో ఎక్కడా సోంపు ఇవ్వడం చూడలేదు. యూకేలో ఇండియా రెస్టారెంట్ అంటే మీరు ఒక్కసారి ఈస్ట్ టైం వస్తే మాత్రం దీన్ని అసలు ట్రై చేయకుండా అయితే ఉండకండి. మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే, వెజిటేరియన్స్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మేము వెజ్ ఫుడ్ అయితే మేము ట్రై చేయలేదు. నాన్ వెజిటేరియన్స్కి చాలా బాగుంటుంది. సో జస్ట్ ఈస్ట్ టైం రైల్వే స్టేషన్ నుంచి మీకు 4 to 5 minutes వాక్ ఉంటుంది రెస్టారెంట్, అంతే. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్తేనేమో మీకు టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక 5 minutes వాక్ చేస్తేనేమో ఈ రెస్టారెంట్ అనేది వస్తుందన్నమాట. ఇంతటితో మన ఈస్ట్ హ్యామ్ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ లల్లీ ఫ్రమ్ లల్లీస్ లిటిల్ వరల్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.